ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. ఈరోజు బైబిల్ రీడింగ్ ప్రోగ్రాంలో మనం నేర్చుకోవాల్సిన అధ్యాయం చూసినట్లయితే ద బుక్ ఆఫ్ జెనసిస్ 31 చాప్టర్ 31 ఆదికాండము 31వ అధ్యాయం మనం చూస్తాం ఫ్రెండ్స్. ఇందులో భాగంగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే యాకోబు తన కుటుంబాన్ని, మందలను తీసుకొని వెళ్ళిపోయే విధానాన్ని మనం చూస్తాం. తర్వాత లాబాను ఆ విషయం తెలుసుకొని యాకోబుని తరిమే విధానాన్ని చూస్తాం. లాస్ట్గా యాకోబు, లాబాను మధ్య ఒక ఒడంబడిక అనేది, ఈ 3 సందర్భాల విషయాలు మనం ఈ అధ్యాయంలో చూస్తాం ఫ్రెండ్స్. మర్చిపోకండి, రీడ్ ద బైబిల్ ఎవ్రీడే. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, యాకోబు తన కుటుంబాన్ని, మందలను తీసుకొని వెళ్ళిపోయే విధానాన్ని చూద్దాం. అందులో మొదటి వచనం, లాబాను కొడుకులు యాకోబు తన తండ్రికి ఉన్నదంతా తీసుకొని దాని వలన ఈ ఆస్తి అంతా సంపాదించుకున్నాడు అని చెప్పుకోవడం యాకోబు విన్నాడు. అంతేగాక అతడు లాబాను ముఖం చూసినప్పుడు అది తన విషయంలో ఇంతకు ముందులాగా ప్రసన్నంగా లేదు. అంతేగాక అతడు లాబాను ముఖం చూసినప్పుడు అది తన విషయంలో ఇంతకు ముందులా ప్రసన్నంగా లేదు అని చెప్తున్నాడు. లాబాను కొడుకులు ఉన్నారు కదా, యాకోబు మన తండ్రికి ఉన్నదంతా తీసుకున్నాడు. వాళ్ళు అంటున్నారు, లాబాను కొడుకులు ఏమంటున్నారంటే, యాకోబు మన తండ్రికి ఉన్నదంతా తీసేసుకున్నారు, దానివలన ఈ ఆస్తి అంతా సంపాదించుకున్నాడు, మన తండ్రికి ఉన్న ఆస్తి వాడి సంపాదించుకున్నాడు, యాకోబే సంపాదించుకున్నాడు అని చెప్పుకోవడం యాకోబు విన్నాడు. ఇంకా యాకోబు గమనించింది ఏంటంటే, మొదట్లో లాబాను ముఖంలో ఉన్న సంతోషం, ఆనందం ఇప్పుడు లేదు, అంతగా లేదు అనేది యాకోబు తెలుసుకున్నాడు. మొదటి వచనం మనం చూస్తాం. రెండవ వచనం, అప్పుడు యెహోవా, నీ పూర్వీకుల దేశానికి, నీ బంధువుల దగ్గరికి తిరిగి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను అని యాకోబుతో చెప్పాడు. అప్పుడు యెహోవా, నీ పూర్వీకుల దేశానికి, నీ బంధువుల దగ్గరికి తిరిగి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటానని యాకోబుతో దేవుడు చెప్పాడు. దేవుడు ఏమన్నాడు యాకోబుతో, ఇంకా నీ పూర్వీకుల దేశానికి వెళ్ళిపో, నీ బంధువుల దగ్గరికి వెళ్ళిపో, నేను నీకు తోడే ఉంటాను, నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పాడు దేవుడు యాకోబుతో. యాకోబు పొలంలో తన మంద దగ్గరికి రాహేల్ని, లేయాని పిలిపించి వారితో, ఇంతకు ముందులాగా మీ నాన్న నేనంటే ఇష్టం చూపడం లేదని నాకు కనిపిస్తుంది. అయితే నా తండ్రి అయిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇంకా యాకోబు గమనించాడు కదా, వాళ్ళ కొడుకులు అలా మాట్లాడుకోవడం, ఇంతకు ముందులాగా లాభం లేకపోవడం, మారిపోవడం అని గమనించేసి దేవుడు అతనికి ప్రత్యక్షమై ఈ దేశానికి వెళ్ళిపోమని చెప్పినప్పుడు యాకోబు తన పొలంలో తన మంద దగ్గర ఉన్న రాహేలును, లేయాని పిలిపించి చెప్తున్నాడు అన్నమాట. ఇదిగో మీ నాన్న ఇంతకు ముందులా లేడుబా, ఇంతకు ముందులాగా నన్ను ఇష్టపడట్లేదు, నా మీద ఇష్టం లేదు మీ నాన్నకి అని, ముఖంలో ప్రకాశం లేదు, వెలుగు లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు నన్ను చూసినప్పుడల్లా. అయితే నా దేవుడు నాకు తోడై ఉంటానని చెప్పాడు అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడో చూద్దాం. నేను మీ నాన్నకు నా ఛాయాశక్తులు సేవ చేశానని మీకు తెలుసు. మీ నాన్న నన్ను మోసం చేసి 10 సార్లు నా జీతం మార్చాడు, అయినా దేవుడు అతని మూలంగా నాకు నష్టం రానియలేదు. ఇంకా యాకోబు రాహేలు, లేయాతో చెప్తున్న విషయాలు ఏంటంటే, ఇదిగో మీ నాన్నకి అంటే లాభానికి నా ఛాయాశక్తులు సేవ చేశా, ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డా, అయినా కూడా మీ నాన్న నన్ను మోసం చేశాడు, 10 సార్లు జీతం మార్చాడు, అయినా దేవుడు అతని మూలంగా, అతని ద్వారా నాకు ఈ కీడు, ఈ నష్టం వాటిని లేకుండా దేవుడు నాకు తోడే ఉన్నాడని యాకోబు లేయాతో, రాహేల్తో చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు, అతడు పొడలు గలవి నీ జీతమవుతాయి అని చెప్పినప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలను ఈనాయి, చారలు గలవి నీ జీతమవుతాయి అని చెప్పినప్పుడు అవి చారలు గల పిల్లలను ఈనాయి. ఆ విధంగా దేవుడు మీ నాన్న మందల్ని తీసి నాకు ఇచ్చాడు. మందలు చూలు కట్టే కాలంలో నేను కలలో చూసినప్పుడు గొర్రెలతో జత కట్టే పొట్టేళ్ళు చారలు కానీ, పొడలు కానీ, మచ్చలు కానీ కలిగి ఉన్నాయి. ఇంకా యాకోబు ఏం చెప్తున్నాడంటే రాహేల్తో, లేయాతో, ఇగో మీ నాన్న ఏం చెప్పాడంటే, పొడలు గలవి, చారలు గలవి నాకు ఇచ్చాడు కదా, ఇంకా పొడలు గలే ఏదైనా అది నీ జీతం అవుతాయి, చారలు గలవి ఏదైనా అది నీ జీతం అవుతాయి, అవి నీయే, నీ సొంతమే, నీ స్వాస్థ్యమే అని చెప్పాడు. కానీ ఇప్పుడు చూస్తే అన్నీ కూడా పొడలువి, చారలు గలవి అన్ని పిల్లలు అన్నాయి. కానీ మీ నాన్న దాన్ని ఇవ్వలేదు మాకు, మార్చేశాడు మొత్తం. పొట్టేలు, చారలు కానీ, పొడలు కానీ, మచ్చలు కానీ కలిగి ఉన్నాయని నా కలలో కనబడింది అని చెప్తున్నాడు యాకోబు. ఆ కలలో దేవుని దూత, యాకోబు అని నన్ను పిలిచినప్పుడు నేను చిత్తం ప్రభు అన్నాను. అప్పుడు ఆయన, నీ కళ్ళు పైకెత్తి చూడు, గొర్రెలతో జంట కట్టే పొట్టేలన్నీ చారలు, పొడలు, మచ్చలు గలవి ఉన్నాయి. ఎందుకంటే లాబాను నీకు చేస్తున్నదంతటిని నేను చూశాను. నీవెక్కడ స్తంభం మీద నూనె పోశావో, ఎక్కడ నాకు మొక్కుబడి చేశావో ఆ బేతులు దేవుని నేనే. ఇప్పుడు నువ్వు ఈ దేశం విడిచిపెట్టి నువ్వు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు అని నాతో చెప్పాడు అన్నాడు. ఇంకా యాకోబు ఏమన్నాడంటే, నాకు ఒక కల వచ్చింది, ఆ కలలో ఒక దేవుని దూత వచ్చి యాకోబు అని పిలిచాడు, నీ చిత్తం ప్రభు అని చెప్పాను. అప్పుడు ఆయన అంటున్నాడు, నీ కళ్ళు పైకెత్తి చూడు అని చెప్పాడు. నీ కళ్ళు పైకెత్తి చూసినప్పుడు గొర్రెలతో జంటలు కట్టి పొట్టేలన్నీ చారలు, పొడవులు, మచ్చలు కలిగి ఉన్నాయి. అంటే అన్నీ నాయే, కానీ మీ నాన్న నాకు ఇవ్వలేదు. ఆ దేవుడు చూశాడు. దేవుడు చూసి ఏమంటున్నాడు చూడండి, రాహేలు, లేయా వినండి, లాబాను నీకు చేస్తున్నదంతటిని దేవుడు చూశాడని చెప్పాడు.
నువ్వెక్కడ స్తంభం మీద నేనెక్కడ స్తంభం మీద నూనె పోసి ఎక్కడ దేవుడికి మొక్కుబడి చేశానో ఆ బేతేలు దేవుడే నాతో మాట్లాడాడు. నువ్వు ఈ దేశం విడిచిపెట్టాలన్నాడు దేవుడు. నీ పూర్వీకుల దేశానికి వెళ్ళు అని చెప్పాడు. దేవుడు నాకు తోడుగా ఉంటానని కలలో చెప్పాడు. లేయా, రాహేలు వినండి, మనం ఇక్కడ ఉండకూడదు. దేవుడు మా పూర్వీకుల దేశానికి వెళ్ళమని చెప్పాడు. మీ నానేమో గొర్రెలు, చారలు, మచ్చలు కలిగినన్ని ఈ ఆస్తి అని చెప్పినప్పుడు ఉన్న మందలన్నీ కూడా గొర్రెలు, పొడలు, చారలు కలిగి ఈనినప్పుడు కూడా నాకు ఇవ్వలేదు. 10 సార్లు జీతం మార్చాడు. ముందటిలాగా మీ నాన్న లేడు, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పాడు యాకోబు తన భార్యలైన లేయా, రాహేలుతో. అందుకు రాహేలు లేయాలు, ఇంకా మా నాన్న ఇంట్లో మాకు వంతు వారసత్వం ఉన్నాయా? అతను మమ్మల్ని పరాయి వాళ్ళుగా చూడడం లేదా? ఇంకా రాహేలు లేయ కూడా వాళ్ళ నాన్న మీద నెగిటివ్ ఫీలింగ్గా ఉంది ఈ వచనాన్ని బట్టి చూస్తే. ఇంకా మా నాన్న అసలు మమ్మల్ని సొంత వాళ్ళకు చూడట్లేదండి, పరాయి వాళ్ళకు చూస్తున్నారు. ఈ ఇంట్లో మాకు వంతు ఉందా, వారసత్వం ఉందా అని చెప్తున్నారు లేయా, రాహేలు. అతను మమ్మల్ని అమ్మివేసి మాకు రావాల్సిన సొమ్మంతటిని పూర్తిగా తినేశాడు. దేవుడు మా నాన్న దగ్గర నుండి తీసివేసిన ధనమంతా మాది, మా పిల్లలది కాదా? కాబట్టి దేవుడు నీతో ఏది చెబితే అది చెయ్యి అని అతనికి జవాబు చెప్పారు. ఇంకా అతను మమ్మల్ని అమ్మివేశాడు, మాకు రావాల్సిన సొమ్మంతాన్ని పూర్తిగా తినేశాడు. దేవుడు మా నాన్న దగ్గర నుండి తీసేసి ధనమంతా మాది, మా పిల్లలది కాదా? నీకు ఏది తోచితే అది చేయండి అని యాకోబుతో తన భార్యలు లేయా అండ్ రాహేల్ చెప్తున్నట్టు మనం చూస్తాం ఫ్రెండ్స్. యాకోబు తన కొడుకులను, తన భార్యలను ఒంటెల మీద కెక్కించి తన తండ్రి ఇస్సాకు దగ్గరికి వెళ్ళడానికి తన పశువులన్నింటినీ, పదనారములో తాను సంపాదించిన సంపాద అంతటిని తీసుకుని కనాను దేశానికి బయలుదేరాడు. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళిన సమయంలో రాహేలు తన తండ్రి ఇంట్లో ఉన్న గృహ దేవుళ్లను దొంగిలించింది. యాకోబు తాను వెళ్ళిపోతున్నప్పుడు సిరియావాడైన లాబానుకు తెలియపరచకపోవడం చేత అతన్ని మోసపుచ్చినట్లు అయ్యింది. అతడు తనకు కలిగినదంతా తీసుకొని పారిపోయాడు. అతడు నది దాటి గిలాదు కొండ ప్రాంతంలో వైపు వెళ్ళాడు. ఇంకా 17, 18, 19, 20 వచనాలు ఏం తెలియజేస్తున్నాయి? 21 వచనాలు అంటే యాకోబు తన కొడుకులను, భార్యలను, ఒంటెలను, తన కలిగిన ఆస్తి మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. ఇస్సాకు దగ్గరికి వెళ్ళడానికి తన పశువులన్నింటినీ, పదనారంలో సంపాదించిన మొత్తం తీసుకొని కనాను దేశానికి బయలుదేరాడు. అప్పుడు ఏం చేసిందంటే లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళిన సమయంలో ఈ రాహేల్ ఏం చేసిందంటే తన తండ్రి ఇంట్లో గృహదేవులను దొంగిలించింది. ఎందుకు దొంగిలించింది అనేది మనకి ఇంకా తెలియదు. ఎందుకు దొంగిలించింది అనేది మనం తర్వాత చూద్దాం. యాకోబు తను వెళ్ళిపోతున్నప్పుడు సిరియావాడైన లాబానుకు పరచకపోవడంతో తను మోసం చేసినట్లయింది. ఇంకా లాబానికి చెప్పకుండా వీళ్ళు బయలుదేరారు. లాబానికి చెప్పలేదు. కలిగిందంతా తీసుకొని పారిపోయాడు. అంటే అక్కడ నుండి వెళ్ళిపోయారు అన్నమాట. యాకోబు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆస్తి మొత్తం ఎక్కడ వాళ్ళకి దేవుడు మా నాన్న దగ్గర నుండి తీసుకొని పదనారంలో ఉన్న సంపాదించిన మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు యాకోబు. తన కొడుకులు, భార్యలు అందరినీ, మందలు, ఒంటెలు ఎక్కించి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. రాహేలు గృహదేవుల్ని దొంగిలించింది. ఇంకా అతడితో కలిగినంత తీసుకుపోయి ఎక్కడికి వెళ్తున్నాడంటే గిలాదు కొండల ప్రాంతాల వైపు వెళ్తున్నట్టు మనకి వచనాలు తెలియజేస్తున్నాయి. నెక్స్ట్, యాకోబు పారిపోయాడని 3వ రోజుకి లాబానుకు తెలిసింది. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 రోజులు ప్రయాణమంతా దూరం యాకోబును తరుముకుని వెళ్ళి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకున్నాడు. ఆ రాత్రి కలలో దేవుడు లాబాను దగ్గరికి వచ్చి, నువ్వు యాకోబుతో మంచి గాని చెడు గాని పలకవద్దు, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాడు. చివరికి లాబాను యాకోబుని కలుసుకున్నాడు. యాకోబు తన గుడారాన్ని తన కొండ మీద వేసుకొని ఉన్నాడు. లాబాను కూడా తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకున్నాడు. ఇంకా లాబాను తరుముతా ఉన్నాడు. ఇంకా లాబాను యాకోబుని తరిమే విధానం. ఇంకా యాకోబు పారిపోయాడని లాబాను 3 రోజులకి తెలిసింది. అయ్యో ఇదేంటి ఇలా జరిగింది అని లాబాను వెంటనే తన బంధువులను వెంటబెట్టుకొని 7 రోజుల ప్రయాణమంతా దూరంగా 7 రోజులు ప్రయాణం చేసి యాకోబును తరిమాడట. వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇక చివరికి గిలాది కొండ మీద ఉన్నాడని తెలుసుకుని అతన్ని కలుసుకున్నాడు. ఇంకా రాత్రి కలలో లాబానికి దేవుడు ప్రత్యక్షమై, ఇగో లాబాను, నువ్వు యాకోబుతో మంచి కానీ చెడు కానీ ఎట్టి పరిస్థితుల్లో పలకొద్దు, జాగ్రత్త సుమే అని హెచ్చరించాడు దేవుడు. ఎందుకంటే దేవుని ప్రణాళికలో యాకోబు ఉన్నాడు కదా, దేవుడు వెళ్ళమని చెప్పాడు కదా. చివరికి లాబాను యాకోబుని కలుసుకున్నాడు. యాకోబు తన గుడారాన్ని కొండ మీద వేసుకున్నాడు. లాబాను కూడా తన బంధువులతో గిలాది కొండ మీద గుడారం వేసుకొని ఉన్నాడు అనేది మనం 24, 23, 22లో చూస్తాం. 26 వచ్చిన అప్పుడు లాబాను యాకోబుతో, ఏంటి ఇలా చేశావు? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపెట్టిన వారిలాగా నా కూతుళ్లను తీసుకుపోవడం ఎందుకు? నాకు చెప్పకుండా రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చావేంటి? సంబరముగా పాటలతో, కంజీరలతో, సితార్లతో నిన్ను సాగనంపి ఉండేవాడేనే కదా. లాబాను చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. యాకోబు, ఎందుకు ఇలా చేశావు? నన్ను ఎందుకు మోసం చేశావు? కత్తితో చెరపట్టిన వారిలాగా నా కూతురుని తీసుకొని పోయావే, నాకు చెప్పకుండా రహస్యంగా పారిపోయావే, నన్ను మోసపుచ్చావే. నాతో చెప్పుంటే నిన్ను సంబరంగా పాటలతో, గంజలతో, సితార్లతో సాగనంపి ఉండేవాని కదా అని చెప్తున్నాడు లాబాను యాకోబుతో. నెక్స్ట్ వచ్చి, యాకోబు పారిపోయాడని 3వ రోజుకి లాబాను తెలిసి అతడు తన బంధువులను వెంటబెట్టుకుని, ఇది మనం ఆల్రెడీ చదివాం. అప్పుడు లాబాను యాకోబుతో, ఇది కూడా మనం చదివాం. నెక్స్ట్, నేను మీకు హాని చేయగలను, అయితే రాత్రి మీ తండ్రి దేవుడు, జాగ్రత్త సుమి, నువ్వు యాకోబుతో మంచిగాని చెడుగాని పలకవద్దని నాతో చెప్పాడు. నీ తండ్రి ఇంటి మీద బెంగ కలిగి వెళ్ళిపోవాల్సి అనిపిస్తే వెళ్ళు, నా దేవుళ్ళను దొంగిలించావేంటి అన్నాడు. ఇంకా లాబాను ఏమంటున్నాడంటే, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు,
నీకు హాని నేను ఇప్పుడు చేయగలను, కానీ దేవుడు నాకు ప్రత్యక్షమై ఏ హాని చేయొద్దు, అతనికి ఏ కీడు చేయొద్దు, అతనికి మంచి గాని చెడు గాని పలకొద్దు, జాగ్రత్త అని దేవుడు నన్ను కలలో హెచ్చరించాడు. అందుకే నేను నీకు ఏ హాని చేయలేదు. కానీ నా దేవుళ్ళని ఎందుకు దొంగిలించావు, నా దేవుళ్ళని ఎందుకు దొంగిలించావు అని చెప్పాడు లాబాను యాకోబుతో. అందుకు యాకోబు, నువ్వు బలవంతంగా నా నుండి నీ కుమార్తెలను తీసుకుంటావేమో అని భయపడ్డాను. ఎవరి దగ్గర నీ దేవుళ్ళు కనబడతాయో వారు బతకకూడదు. నువ్వు మన బంధువుల ముందు వెదికి చూసి నీది నా దగ్గర ఏదైనా ఉంటే దాన్ని తీసుకో అని లాబానుతో చెప్పాడు. రాహేలు వాటిని దొంగిలించిందని యాకోబుకు తెలియదు. లాబాను యాకోబు గుడారంలోకి, లేయా గుడారంలోకి, ఇద్దరు దాసుల గుడారంలోకి వెళ్ళాడు, కానీ అతనికి ఏమీ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారంలో నుండి రాహేలు గుడారంలోనికి వెళ్ళాడు. యాకోబు ఏమంటున్నాడంటే, ఇదిగో నీకు చెప్తే బలవంతంగా నా నుండి నా కుమార్తెలను తీసుకుంటావేమోనని భయపడ్డాను, అందుకని నీకు చెప్పకుండా పారిపోయాను, వచ్చేసాను ఇక్కడికి. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా దొంగిలించామని, గృహదేవులు దొంగిలించాను అంటున్నావు కదా. ఈ గృహదేవులు దొంగిలించిన వస్తువులు, నీ వస్తువులు ఎవరి దగ్గర కనబడతాయో, ఆ దేవుళ్ళు ఎవరి దగ్గర కనబడతాయో వాళ్ళు బతకూడదు, చనిపోతారు అని చెప్పాడు యాకోబు. నీ బంధువుల ముందు వెతికి తీసి నీ దగ్గర ఏదైనా ఉంటే దయచేసి వెతుక్కో, అన్నీ వెతుక్కొని చూసుకో, ఏదైనా ఉంటే తీసుకొని వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఇంకా లాబాను ఏమన్నాడంటే, లాబాను రాహేలు గుడారంలోకి వెళ్ళాడు, లేయా గుడారంలోకి వెళ్ళాడు, తన దాసుల గుడారంలోకి వెళ్ళాడు, అంతా వెతికాడు, ఏమీ దొరకలేదు. తర్వాత లేయా గుడారంలోకి, రాహేలు గుడారంలోకి వచ్చి ఎత్తుకుతా ఉన్నాడు. రాహేలు ఆ విగ్రహాలను తీసి ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుంది. ఇక లాబాను ఆ గుడారం అంతా వెతికి చూసినా అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేచి నిలబడనందుకు తమరు కోపపడొద్దు, నేను నా నెలసరి కాలంలో ఉన్నాను అని చెప్పింది. అతడెంత వెతికినా ఆ విగ్రహాలు దొరకలేదు. ఇంకా రాహేలు గుడారంలోకి వచ్చాడు లాబాను. అప్పుడు రాహేలు ఏం చేసిందంటే ఆ విగ్రహాలన్నీ తీసి ఒంటె సామాగ్రిలో పెట్టింది, దాని మీద కూర్చుంది. ఇంకా లాబాను గుడారం అంతా వెతికి చూసినప్పుడు దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేచి నిలబడనందుకు తమరు కోపడొద్దు, మీ ఎదుట నేను లేచి నిలబడనందుకు కోపడదండి తండ్రి, నేను నెలసరి కాలంలో ఉన్నాను అని చెప్పింది. అతడెంత వెతికినా విగ్రహాలు దొరకలేదు. ఒకవేళ దొరికింటే ఏంటి పరిస్థితి, రాహేలు చనిపోయేది. యాకోబు కోపంగా లాబానుతో వాదిస్తూ, నేను ద్రోహం చేశాను, నీవిలా మండిపడి నన్ను తరమడానికి నేను చేసిన పాపం ఏమిటి? నువ్వు నా సామానంతా తడిచి చూశాక ఈ ఇంటి వస్తువులు ఏమైనా దొరికిందా? నీ వారి ముందు దాన్ని దాచిపెట్టు, వారు మన ఇద్దరి మధ్య తీర్పు తీరుస్తారు. ఇంకా యాకోబు కోపంగా లాబానుతో వాదిస్తూ ఉన్నాడు. నేనేం ద్రోహం చేశాను, నన్ను ఎందుకు ఇలా తరుముతున్నావు? నీ చేసిన పని ఏమిటి, నీ చేసిన పాపం ఏమిటి? నువ్వు నా సామానంతా తడివి చూశావు, అయినా నీ వస్తువులు ఎక్కడ దొరకలేదు. ఒకవేళ దొరికితే నీ వారి ముందు నా వారి ముందు దాన్ని తెచ్చిపెట్టు, వారి ఇద్దరు తీర్పు తీరుస్తాను అని అంటున్నాడు. వాళ్ళే తీర్పు తీరుస్తానంటున్నాడు. ఈ 20 సంవత్సరాలు నేను నీ దగ్గర ఉన్నాను, నీ గొర్రెలనైనా మేకలనైనా ఏవి పిల్లలు కనకుండా పోలేదు, నీ మంద పొట్టేలను దేనివి నేను తినలేదు, క్రూర జంతువులు చంపివేసిన దాన్ని నీ దగ్గరికి తీసుకురాకుండా ఆ నష్టం నేనే పెట్టుకున్నాను. నా దగ్గర వసూలు చేశావు, అంటే పగలైనా రాత్రైనా ఇతరులు దొంగిలించిన వాటి విలువను నా దగ్గరే వసూలు చేశావు. నేనెలా ఉన్నానో చూడు, పగలు ఎండకి రాత్రి మంచుకు క్షీణించిపోయాను, నా కళ్ళకి నిద్ర అనేది లేకుండా పోయింది అని అంటున్నాడు యాకోబు లాబానుతో. ఇదిగో లాబాను, 20 సంవత్సరాలు నేను నీ దగ్గర ఉన్నాను, 20 సంవత్సరాలు మామూలుగా 20 సంవత్సరాలు నీ దగ్గర ఉన్నాను. నీ గొర్రెలైనా మేకలనైనా నేను ఎప్పుడైనా తిన్నానా, తీసుకున్నానా? క్రూర జంతువులు చంపిన దానికి నేనే పెట్టుకున్నాను, నా దగ్గరే వసూలు చేశావు. పగలనక రాత్రనక నీ దగ్గర చాలా కష్టపడ్డాను, దొంగలు దొంగిలించిన దానిని కూడా నేనే పెట్టుకున్నాను, అది కూడా నా దగ్గరే వసూలు చేశావు. నేను ఎలా ఉన్నానో చూడు, పగలు ఎండకి రాత్రికి మంచుకు క్షీణించిపోయాను, నా కళ్ళకి నిద్ర అనేదే లేదు అని చెప్పాడు. నీ ఇద్దరు కూతుళ్ళ కోసం 14 సంవత్సరాలు, నీ మంద కోసం 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు నీకు సేవ చేస్తూ నీ ఇంట్లో ఉన్నాను, అయినా నువ్వు నా జీతం 10 సార్లు మార్చావు. ఇంకా ఏమంటున్నాడంటే యాకోబు లాబానుతో, ఇదిగో లాబాను, 14 సంవత్సరాలు నీ కూతుళ్ళ కోసం పనిచేశాను, నీ మంద కోసమేమో 6 సంవత్సరాలు పనిచేశాను, మొత్తం 20 సంవత్సరాలు నీకు సేవ చేశాను, నీ ఇంట్లోనే ఉన్నాను, అయినా నువ్వు నా జీతాన్ని 10 సార్లు మార్చావు అని అంటున్నాను. నా తండ్రి దేవుడు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండకపోతే నువ్వు నన్ను ఎప్పుడూ తప్పకుండా ఖాళీ చేతులతో పంపి వెళ్ళగొట్టేవాడివి, కీడు తలపెట్టేవాడివి. దేవుడు నా ప్రయాసని, నా చేతుల కష్టాన్ని చూశాడు, అందుకే గత రాత్రి నేను గద్దించాడు అని చెప్పాడు అని అన్నాడు. ఇంకా లాబానుతో యాకోబు ఏమంటున్నాడంటే, నీ కూతుళ్ళ కోసం నీ 14 సంవత్సరాలు, నీ మంద కోసం 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు పనిచేశాను, ఒక సేవకుల్లా ఉన్నాను. క్రూర జంతువులు చంపిన వాటిని, దొంగలు ఎత్తుకుపోయిన వాటిని, ఆ నష్టాన్ని మొత్తం నేనే భరించాను, నువ్వు నా దగ్గరే వసూలు చేశావు. నా తండ్రి దేవుడు, నా యాకోబు దేవుడు, తండ్రి దేవుడు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉన్నాడు, లేకపోతే నువ్వు నన్ను ఒట్టి ఖాళీ చేతులతో పంపేసేవాడివి. నా ప్రయాసను, నా చేతుల కష్టాన్ని దేవుడు చూశాడు, అందుకని గత రాత్రిని దేవుడు నిన్ను హెచ్చరించాడని యాకోబు లాబానుతో చెప్తా ఉన్నాడు. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, మంద నా మంద, నీకు కనబడదంతా నాదే. ఈ నా కుమార్తెలనైనను వీరికి పుట్టిన కొడుకులనైనను నేనేం చేయగలను? కాబట్టి నేను ఒక నిబంధన చేసుకుందాం రా, అది నాకు నీకు మధ్య సాక్షిగా ఉంటుంది అని యాకోబుతో అన్నాడు. అప్పుడు యాకోబు ఒక రాయి తీసి దాన్ని ఒక స్తంభంగా నిలబెట్టాడు. రాళ్ళు
పోగు చేయండి అని తన బంధువులతో చెప్పగానే వారు రాళ్ళు తెచ్చి కుప్పగా చేశారు. వారు ఆ కుప్ప దగ్గర భోజనం చేశారు. లాబాను దానికి యగర్ షహదూత అని పేరు పెట్టాడు. కానీ యాకోబు దానికి గలీదు అని పేరు పెట్టాడు. ఇంకా లాబాన్ ఏమంటున్నాడంటే, ఈ కుమారులు నా కుమారులే, ఈ కుమార్తెలు నా కుమార్తెలే, నీకు కనబడిందంతా నాదే, నా కుమారులను వీరికి పుట్టిన వారిని నేనేం చేయగలను, నేనేం చేయలేను కదా అని చెప్పాడు లాబాను. ఇదిగో ఒక నిబంధన మనం చేసుకుందాం రా, నీకు నాకు సాక్షిగా ఉంటుంది అని యాకోబుతో చెప్పినప్పుడు, అప్పుడు యాకోబు ఒక రాయి తీసి దాన్ని ఒక స్తంభంగా నిలబెట్టాడు. రాళ్ళు పోగు చేయండి అని చెప్పేసి బంధువులతో చెప్పగానే రాళ్ళు తెచ్చి కుప్పగా వేశారు. ఆ కుప్ప దగ్గర భోజనం చేశారు. ఇంకా లాబాను లాబాను దానికి ఏం పేరు పెట్టాడంటే యగర్ షహదూత అని పేరు పెట్టాడు. కానీ యాకోబు దానికి గలీదు అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ యాకోబు లాబాను ఒడంబడిక నిబంధన చూస్తాం. నీకు హాని చేయడానికి నేను ఈ కుప్పని ఈ స్తంభాన్ని దాటి నీ దగ్గరికి రాకుండా, నువ్వు నాకు హాని చేయడానికి ఈ కుప్పని ఈ స్తంభాన్ని దాటి నా దగ్గరికి రాకుండా ఉండడానికి ఈ కుప్ప ఈ స్తంభము సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు నాకు మధ్య న్యాయం తీరుస్తాడు అని చెప్పాడు. అప్పుడు యాకోబు తన తండ్రి ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేశాడు. ఇంకా లాబాన్ ఏమంటున్నాడండి, ఇంకా ఏమంటున్నాడండి, నీకు హాని చేయకుండా నేను ఈ కుప్పని ఈ స్తంభాన్ని దాటి నీ దగ్గరికి రాకుండా, ఈ కుప్ప ఉంది కదా, ఈ కుప్ప నీకు హాని చేయకుండా ఈ కుప్పని నీ దాటను, ఈ స్తంభాన్ని దాటను, నువ్వు నాకు హాని చేయకుండా ఈ స్తంభాన్ని నువ్వు దాటొద్దు, మనకి సాక్షి ఈ స్తంభమే, ఈ కుప్పే దేవుడు అని చెప్పినప్పుడు, అబ్రహాం దేవుడు, నాహోరు దేవుడు, తండ్రి అయిన దేవుడు న్యాయం తీరుస్తాడని చెప్పినప్పుడు యాకోబు కూడా ఏం చేశాడంటే ఇస్సాకు భయపడిన దేవుడు కూడా ప్రమాణం, ఇస్సాకు అంటే దేవుడైన యెహోవా తోడని ప్రమాణం చేసినట్టుగా మనం చూస్తాం. నెక్స్ట్ యాకోబు ఆ కొండ మీద అర్పించి భోజనం చేయడానికి తన బంధువులను పిలిచినప్పుడు వారు భోజనం చేసి ఆ కొండ మీద రాత్రి గడిపారు. తెల్లవారినప్పుడు లాబాను తన మనుషులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాడు. ఇంకా లాబాను యాకోబు ఆ కొండ మీద ఉన్నారు కదా, బలి అర్పించారు. ఆ రాత్రి అక్కడే ఉన్నారు, భోజనం చేశారు, బంధువులు పిలిపించారు, వారు భోజనం పెట్టి రాత్రి అక్కడే గడిపారు. ఇంకా తెల్లవారినప్పుడు లాబాను తన మనుషులను కుమార్తెలను ముద్దు పెట్టుకున్నాడు, వారిని దీవించి బయలుదేరి అక్కడ నుండి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం ఫ్రెండ్స్. ఈ విషయాలు మనం ఇక్కడ చూస్తాం. ఏంటి, యాకోబు తన మందను మొత్తం తీసుకొని పదనారంలో నుండి తన దేవుడు చెప్పిన పూర్వీకుల చోటుకి ఇస్సాకు దగ్గరికి వెళ్ళడం మనం చూస్తాం. వెళ్ళేటప్పుడు తరిమి విధానం మనం చూస్తాం. యాకోబుని లాబాను తరిమి విధానం చూస్తాం. తరుముకుంటూ వచ్చినప్పుడు దేవుడు అతనికి హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. లాబాను యాకోబుకి ఏ కీడి చేయకుండా గెలాదు కొండ మీద ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ నిబంధన చేసుకోవడం మనం చూస్తాం. అక్కడ నుండి వాళ్ళని దీవించి ఇంకా లాబాను అక్కడ నుండి ఇంటికి తిరిగి వెళ్ళిపోవడం మనం చూస్తాం ఫ్రెండ్స్. ఈ విషయాలు ఈ విద్యలో చూస్తాం. ఒకసారి చదవండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పెల్ మెసేజ్ టు ద వరల్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. మరొక అధ్యాయంతో మరొక రోజు కలుసుకుందాం.